నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు అట్ 75. 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన నిర్వర్తిస్తున్నారు బాధ్యతలు. అయితే ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు, అంతకుముందు పాఠశాలకు వెళ్ళే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇదంతా బహుశా అందరికీ పెద్దగా అవసరం లేకపోయి ఉండొచ్చు. కానీ రాజకీయ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన్ని విజనరీగా కొలిచే అంశాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా ఆయన విస్మరించిన అంశాల మీద వచ్చే విమర్శలు చాలా ఉన్నాయి. అనేక ఉద్దాన పతనాల్లో చివరికి ఒక రకంగా తిరుమల అలిపిరి ప్రమాదం తర్వాత ఆయన రాజకీయంగా ఆ ప్రమాదాన్ని కూడా తట్టుకుని నిలబడి ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులు చాలామందికి స్ఫూర్తి నింపాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రాజకీయాల్లో ఉండాలని నిశ్చయించుకున్నారు. రాజకీయాల్లో కొనసాగాలని నిశ్చయించుకొని 75 ఏళ్ల వరకు, అంటే రేపు 75 రాబోతుంది. 75 ఏళ్ల వరకు ఆయన కొనసాగుతూనే వస్తున్నారు అని అంటే ఆయన సంకల్పం ఏంటి అనేది ఒకసారి చర్చించాలేమో అని అనిపించింది నాకు. తెలుగుదేశం పార్టీతోటి, చంద్రబాబు నాయుడు తోటి కొంత సాన్నిహిత్యం, కాస్త దగ్గరగా చూసిన వ్యక్తుల్లో డివి శ్రీనివాస్ గారు కూడా ఒకళ్ళు. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏంటి? ఎక్కడో ఓ చోట ఇంకెందుకులే రాజకీయాలు అనేటువంటి పరిస్థితికి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు చాలామందిని మనం చూసాం. చాలామంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన వాళ్ళు ఇక రాజకీయాలకి మేము దూరం కావాలనుకుంటున్నాం, మా పిల్లలో లేకపోతే ఇంకెవరో వస్తే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకో కొత్త ఆలోచనతోటి, రోజుకొక కొత్త పాలసీ నిర్మించి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తపన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఈ మధ్య కాలంలో వచ్చిన P4 మనం చూస్తూ ఉన్నాం, పేదరిక నిర్మూలన అంటూ అని చెప్పుకొస్తున్నారు. దీని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అలాగే చాలామంది స్వాగతిస్తూ వస్తున్నారు. అసలు ఆయన సంకల్పం ఏంటో చర్చిద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏంటి అంటే, రాజకీయాల్లోనే నేను ముందుగా చెప్పినట్టు చాలామంది వెనకడుగేసిన వాళ్ళు ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోయి కాస్త విశ్రాంత జీవనం గడపాలనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకో ఈయన అలా అనుకోలేదు. విశ్రాంత జీవనం గడిపేలాంటి ఆలోచనలు కూడా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. ఈయన అలా నిలబడి కొంత విశ్రాంతి తీసుకునేటువంటి ప్రయత్నం ఏదో చేయొచ్చు, కానీ అది కనపడలేదు. ఆయన సంకల్పం ఏంటనుకోవచ్చు? అంటే సంకల్ప శుద్ధి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ఆయన మొదటి నుంచి కూడా అతను అటు విద్యార్థి దశలో కానీ, లేకపోతే అటు ప్రజాప్రతినిధిగా తొలిసారి ఎన్నికైనప్పుడు కానీ, మంత్రిగా తొలిసారి అయినప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల ఈ మొత్తం సుదీర్ఘ ప్రయాణంలో ఆ సంకల్ప బలం ఏది ఇవాళ ఈ స్థాయిలో అతను నిలబెట్టింది. నిరంతరం జనంతో మమేకం కావటం. ఒక మారుమూల పల్లెలో ఒక సామాన్య రైతు బిడ్డగా అక్కడ రైతులతో ఎలా మమేకమై అక్కడ శ్రమదానం, అక్కడ డొంక రోడ్లు వేయటం, పంట కాలువలు బాగు చేయించటం. ఎంత వయసు? 16, 17 ఏళ్ల వయసు. అంటే విద్యార్థి దశలో యూనివర్సిటీ మరి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా ఎస్వి యూనివర్సిటీలో, అటు స్టూడెంట్స్ ఎలక్షన్స్లో అతనికంటూ ఒక విజన్, అతనికంటూ ఒక గమ్యం, ఎలా అతను చేరుతూ ఆ గమ్యాన్ని అధిగమిస్తూ వెళ్ళాడు. అదొక నిజంగా మనం చెప్పాలంటే ఒక అధ్యయనం చేయాల్సింది, ఒక విశ్లేషించాల్సింది. ఇప్పుడు 28 ఏళ్లకే మంత్రి, దానికన్నా ముందు 25 ఏళ్లకే ఎమ్మెల్యే. అసలు 25 ఇయర్స్లో ఎమ్మెల్యే, 28 ఇయర్స్లో మంత్రి అంటే బ్యాచులర్గా, అప్పటికి పెళ్ళి కూడా నీకు 45 ఏళ్లకే సీఎం, 45 ఇయర్స్కి అతను ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే సుదీర్ఘకాలం, ఇప్పుడు 15 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నారు, 30 ఏళ్ళు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అసలు ఎలా అతన్ని చూడాలి మనం ఈ రాజకీయ ప్రస్థానాన్ని? 50 ఏళ్ల ప్రస్థానం.
75 ఏళ్ల వయసులో 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 15 ఏళ్ళు. కరెక్ట్. అంటే మనం అతన్ని విశ్లేషించాలంటే ఇవాళ ఆయన 1.0, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 2.0, అంటే 9 ఏళ్ళు అప్పుడేది ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు అక్కడ సీఎంగా చేశారు. ఇప్పుడు విభజిత రాష్ట్రంలో మళ్ళా ఇంకో 2.0, 2 సార్లు సీఎంగా, అంటే 4.0. ఎట్లా అతను కేవలం అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని ప్యారలల్ చేస్తూ వచ్చారు. పరిపాలనలో అతనిదంటూ ఒక స్టైల్. ఇప్పుడు ఉగాది నాడు మనం పంచాంగ శ్రవణం చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు పుట్టినరోజు నాడు పంచాంగ శ్రవణమా, చంద్రబాబు శ్రవణమా? అంటే స్మార్ట్ గవర్నెన్స్, సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెన్సీ. పంచాంగాలు అన్నది అదే, పంచాంగ శ్రవణం అంటుంది. అంటే స్మార్ట్ గవర్నెన్స్, మోరల్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్, రెస్పాన్సివ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ అన్నమాట. ఎట్లా తీసుకొచ్చాడు అప్పట్లోనే. కాకపోతే ఆయన మీద విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. పంచాంగమే రాజపూజ్యం 7, అవమానాలు 3. నువ్వు ఎలా చూడాలా? మొత్తానికి 3 తిట్లు 6 ప్రశంసలుగా సాగింది ఆయన యొక్క ప్రయాణం. మనం తీసినట్టయితే 3 పువ్వులు 6 కాయలు అంటాను. అంటే ఇవాళ అతను అంటూ ఒక బ్రాండ్, బాబు అంటే ఒక బ్రాండ్. తుమ్హారా పాస్ కుచ్ భీ హో మేరా పాస్ చంద్రబాబు హై అంటాడు లోకేష్. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ మీకు ముంబై ఉందా, లేకపోతే సిద్ధరామయ్య మీకు బెంగళూరు ఉందా, స్టాలిన్ నీకు చెన్నై ఉందా, రేవంత్ నీకు హైదరాబాద్ ఉందా? మాకేం లేదు. కానీ చంద్రబాబు ఉన్నాడన్న ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేదా మంత్రులు, క్యాబినెట్లో కాదు, అక్కడ ప్రజల్లో కూడా వచ్చిందంటే అతనంటే ఒక పరిశ్రమ. తను పనిచేస్తాడు, ఇతరులను పనిచేయమంటాడు. అదే దాన్నే వాళ్ళు ఏమంటారు, ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోనీడు అంటాడు. ఆ 1.0లో అధికారులను ఆయన పరిగెత్తించిన విధానం ఏది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఆ 9 ఏళ్ళు ఆయన పరిపాలన ఏది శ్రమదానం అన్నాడు, లేకపోతే ప్రజల వద్దకు పాలన అన్నాడు, క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు, మొత్తం ఫైళ్ళన్నీ బూజు దులిపించాడు, ఆకస్మిక తనిఖీలు అన్నాడు. అసలు నిరంతరం ప్రజల్లో పరుగులు తీపించిన విధానం, ఆ ఉద్యోగుల్లో వ్యతిరేకత, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని క్యాచ్ చేసుకోవటం, ఆ విద్యుత్ ఛార్జీలు పెంచడం, అప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చి ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెరిగి ఆయన విద్యుత్ సంస్కరణలు తెచ్చిన తీరు తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది ప్రజల్లో. కరెంటు ఛార్జీలు పెంచారు. అప్పుల్లో నుంచి నువ్వు డిస్కంలను బయటపడేయాలంటే అది పెంచక తప్పని పరిస్థితి. అంటే రిఫార్మ్స్ కోసం ప్రభుత్వాన్నే త్యాగం చేశాడు. ఓడిపోతాడని తెలిసి కూడా కరెంటు ఛార్జీలు పెంచాడంటే దాన్ని వాళ్ళు హైజాక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఓడిపోవడం మనం చూసుకుంటూ వచ్చిన పరిస్థితి. ఇవాళ అతను ఒక పరిపాలనా దక్షుడేగా, ఒక పోరాట యోధుడిగా చూస్తాం. ఎప్పుడూ సమస్య నుంచి పారిపోడు. మిన్ను వీరికి మీదపడ్డా చెల్లించని నిబ్బరం. అంటే నాకు ఒక చిన్న ప్రశ్న, ఓ 2 ఎకరాల సాధారణ రైతు కొడుకే కదా ఈయన కూడా. ఇలాంటి ఇంత సంకల్ప బలం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అది కూడా ఒక విమర్శ. యాక్చువల్గా ఆయనకు 2 ఎకరాలేం కాదు. ఆయన అప్పట్లోనే ఆ లూట్లో పంచాయతీ ఆఫీస్కి, మండల ఆఫీస్కి, అటన్నిటికీ వాళ్ళు భూములు ఇచ్చారు. ఏది వాళ్ళు భూమి వాళ్ళ సొంతం ఉంటుంది, కౌలుకు ఉంటుంది. వాళ్ళ నాన్న బెల్లం వ్యాపారం కూడా చేసి వాళ్ళ అమ్మ ఏదో పాడి చేసుకుని ఇలా పెట్టి పోషించిన విధానం. ఇదేదో వాళ్ళకేదో ప్రాస కుదిరింది, 2 ఎకరాలు 2,000 కోట్లు అన్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డికి ఏదైనా సరే ఒకటట్ట కనుక ఒక కాయిన్ కనుక దొరికితే మంచి కాయిన్ డైలాగ్ అంటూ దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈయనకున్నటువంటి ఒక లోపం అనాలా, ఉదాసీనత అనాలా, ఏమనాలో కానీ విమర్శకి ఈయన కొన్ని సందర్భాల్లో సరైనటువంటి కౌంటర్ ఇవ్వకపోవడమే ఈ ముద్ర పట్టడానికి కారణమైంది. వ్యవసాయం దండగన్నాడని గోల చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. అదంత డేంజర్ అని కూడా అతను అప్పట్లో అనుకోలేదు.
ఏంటి రోసయ్య గారు మాట్లాడితే అసెంబ్లీలో అనేవాడు, రాజశేఖర రెడ్డి అనిపించేవాడు వ్యవసాయం దండగ అన్నాడని. మనసులో మాట ఏదో పుస్తకం, ఆయన నువ్వు రాసిన పుస్తకమే మనసులో మాట, అందులో ఇది రాశాడన్నారు. నేనేంటా నా పుస్తకం మొత్తం చదివా, ఎక్కడ అందులో వ్యవసాయం దండగనే మాట అసలు ఒక్క చోట కనపడ్డా మనం ఎంతైనా పందెం కాసుకోవచ్చు. అంటే కనీసం ఆయన ఏంటి, ఏ విమర్శ అతని మీద వచ్చినా కూడా మనం అన్నది అదే 3 అవమానాలు 6 ప్రశంసల ఏదో అనుకున్నాం, రాజపూజ్యాలు. అంటే నిజం నిలకడ మీద తేలుద్దనే ఉద్దేశమో, లేకపోతే నా మీద విమర్శకి నేనెందుకు సమాధానం ఇవ్వాలన్న తత్వమో కానీ అది మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వాలనే కోల్పోయాడు. తర్వాత ఆలస్యంగా మేలుకొని నేను అన్నానా, నేనంటే రుజువు చేయండి, రికార్డులు తీయండి, క్లిప్పింగ్స్ చూపించండి, ఆడియో చూపించండి, వీడియో చూపించండి అంటే నోరు తెరిచిన వాళ్ళు లేరు. అనేక విమర్శలు. అదే కాదు, లోకేష్ ఏదో సత్యం రామలింగరాజు చదివించాడు, ఆయన ఫీజు ఈయన కట్టాడు. రాజశేఖర రెడ్డి వేసినటువంటి నిందలు మామూలు నిందలు కాదు. ఆయన అంటుంటాడు ఏమని, గుడ్డగాల్చి ముఖాన్ని తుడుచుకోమన్నట్టుగా. అది ఆయన డైలాగే చెప్తాడు, కానీ ఆయన చేసే పని అదే. అలా ఆ తర్వాత భువనేశ్వరి మేడం అవన్నీ బయట పెట్టడం, ఆమె కట్టిన ఫీజులు, రెసిప్ట్లు. అంటే జనం కూడా చంద్రబాబుకి ఎంత పేరు, ప్రతిష్టలు, పొగడ్తలు ఇస్తారో ఆయన మీద తిట్లు, నిందలు, విమర్శలు కూడా అంత ఎంజాయ్ చేస్తారు. ఏది జనం ఎవరన్నా చంద్రబాబుని తిట్టారనుకో, ఏదన్నా ఒక నిందో ఒక ఆరోపణ చేశారనుకో వెంటనే రిజిస్టర్ చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. అంటే ఆయన గురించి మంచి ఎంత వినాలనుకుంటారో ఆయన గురించి చెడు కూడా వినాలనుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఫలితం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మనం తీసుకున్నట్లయితే ఒక విజనరీ లీడర్గా 20 ఏళ్ళు ముందు ఆలోచన చేస్తాడంటారు. 2020 విజన్ 2020 నీకు 1999లో అది ఇచ్చినప్పుడు అప్పుడేమన్నాడు రాజశేఖర రెడ్డి, ఆ 2020 420 అన్నాడు. ఇప్పుడు ఆ విజన్ 2020 ఫలితమే ఇవాళ హైదరాబాద్, ఇవాళ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం, విద్యా సంస్కరణలు. అరే ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్లా ఒక ప్రణాళిక, దాన్ని ఆయన ఆవిష్కరించటం, విద్యా సంస్కరణలు, ఈ వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు నీకు హైదరాబాద్ చుట్టూతా. ఫలితం టెక్ విప్లవం, అదే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇవాళ దేశ విదేశాల్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఇంజనీర్లుగా, ఐటీ నిపుణులుగా స్థిరపడ్డారంటే వీళ్ళు చెప్తారు తెలుగుదేశం వాళ్ళు రైతు బిడ్డల్ని ఇంజనీర్లుగా చేసిన క్రెడిట్ అని. గమ్మత్తు ఏంటంటే ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి బయటికి రాలా, జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లోకి వేయంగానే ఆయన అభివృద్ధి గురించి చిలవలు పలవలుగా అసలు ఏం చెప్పుకున్నారంటే మనకు తెలుసు. ఏది అనేక మంది జైలుకి వెళ్ళారు రాజకీయ నాయకులు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, అందరూ వెళ్ళినాళ్లే కదా. కానీ వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడినాళ్ళు లేరు. మాట్లాడినాళ్ళు లేకపోగా గడ్డి స్కామ్ అంట, లాలు అంత తిన్నాడంట, ఇంత తిన్నాడు అంటే అవినీతి గురించి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి రావటం ఏంటి? ఇక్కడ హైదరాబాద్లో మనం చూసాం, ఏదో మెట్రో విత్ సిబిఎన్ అని, ఆ గచ్చిబౌలిలో. అంటే అరే స్కిల్ డెవలప్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఒక స్కామ్ వేశాడు. 3,000 కోట్లు అన్నాడు, 300 కోట్లు అన్నాడు, 30 కోట్లు అన్నాడు. చివరికి అది 3 కోట్లు అని తేల్చారు, జిఎస్టీ అగ్గొట్టిందనో ఏదో అంటూ. దాంట్లో ఆ శిక్షణ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు బయటకు వచ్చి ఎంత అయింది మా అమ్మాయికి కోచింగ్కి, 25,000 మేము ఇస్తాం, ఆయన మీద కేసు తీసేయండి అంటే ఎలా అతను కనెక్ట్ అయ్యాడు, ఏది ప్రజలకు ఎలా కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ గమ్మత్ అదే, ఏది అభివృద్ధి చేసి చేదయ్యాడు. పని చేయించి అధికార వర్గాల్లో చేదయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మారానన్నాడు. ఏది నేను అప్పుడు మరీ ఉక్కుపాదం మోపాను, అధికారులు పరుగులు తీయించాను, ఇప్పుడు అధికారులతో కలిసి పరుగెత్తుతాను, మీరు ఇంకా ఇంతకు ముందులాగా నేనేమి మీ వెంటబడను, కలిసి పనిచేద్దాం. విభజన జరిగిన తరువాత 3.0లో అధికారులతో, ఉపాధ్యాయులతో, సిబ్బందితో ఆయన కలిసి నడిచిన విధానం. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ 4.0లో మళ్ళీ ఏమంటున్నారు,
మళ్ళీ 1995 సీఎం చూస్తానంటున్నారు. అంటే అన్నా కూడా ఏమి బెంబేలెత్తలేదులే కానీ అధికార యంత్రాంగం. అంటే మళ్ళా ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ రెస్పాన్సివ్ గవర్నెన్స్, జవాబుదారీతనం పెంచాడు. పాలనా సంస్కరణలో అతను చేసిని మనం తీసుకున్నట్లయితే జవాబుదారీతనం పెంచాడు. ఏది ఇంతకు ముందులాగా ఎమ్మెల్యే అంటేనో, మంత్రి అంటేనో, ముఖ్యమంత్రి అంటేనో ఎక్కడో కొండ మీద కూర్చున్నట్టుగా కాకుండా గల్లా పట్టుకునే పరిస్థితి. మా ఊళ్ళో రోడ్డు ఎందుకు వేయవు, మా ఊళ్ళో డ్రైన్ ఎందుకు కట్టవు అని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే ఇదే ఏది ఆ దగ్గరతనం. ప్రభుత్వానికి ప్రజలకు చేరువ చేయటం అనేది ఇవాళ ఇతను సాధించినటువంటి విజయంగా మనం చూడాలి. ఇప్పుడు కథలుగా చెప్తాడు బిల్ గేట్స్తో నా భేటీ. అదొక స్టోరీగా చెప్తాడు. 5 నిమిషాలు అన్నాను, ఇవ్వనన్నాడు, తర్వాత గంటన్నర మాట్లాడాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది. ఒక కథగా కియా పరిశ్రమ అదొక కథగా చెప్తారు. అంటే తమిళనాడు పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి చెప్పాడు. ఏంటి కియా అసలు ఫస్ట్ తమిళనాడులో పెడదాం అనుకున్నారు. మహారాష్ట్ర వాళ్ళు అడిగారు, కర్ణాటక వాళ్ళు అడిగారు. తమిళనాడు వాళ్ళు అయితే మీకు మేము ల్యాండ్ ఎంత ఇస్తామో అంత 50% మాకు కమిషన్ లేదు. అది చెప్తోంది ఎవరు? తమిళ పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి. చంద్రబాబు క్యాచ్ చేసుకున్నాడు. మీరు ఎంత ల్యాండ్ కావాలి, ఎంత పవర్ కావాలి, రోడ్స్, ఇన్ఫ్రా, మీరు అడిగిన దానికన్నా 1% ఎక్కువ ఇస్తా అన్నాడు. ఫలితం ఇవాళ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ కియా నీకు అనంతపురం వచ్చిందంటే అక్కడ పుట్టపర్తిలో రేట్లు అసలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ల్యాండ్ రేట్లు. ఇప్పుడు ప్రధాని మోడీతో ఇవాళ మనం చూస్తున్నాం, రేపొద్దున 2వ తారీఖు అమరావతి శంకుస్థాపన అంటే 1,00,000 కోట్లు. విశాఖపట్నంలో మనం చూసాం 2,00,000 కోట్లతో శంకుస్థాపన. అంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం, అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవ్వటం. 33 మంది ఎంపీలుండి అతను ప్రధానితో ఒక శంకుస్థాపన చేయించలేకపోయాడు. వీళ్ళు 1 ఇయర్లో 2 సార్లు ఆయన తీసుకొచ్చి 3,00,000 కోట్ల వర్కులు. మళ్ళా నెక్స్ట్ ప్రధాని వస్తాడా? 3వ విజిట్ రాయలసీమలో పెడతాడా? అంటే వాజ్పేయి హయాంలో ఎలా అయితే నిధుల వర్షం కురిపించిందో ఉమ్మడి రాష్ట్రంలో, ఈ ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, లేకపోతే మొత్తం ఒక ఇన్ఫ్రా విప్లవం, 4 లేన్, 6 లేన్, 8 లేన్ రోడ్స్, ఫ్లైఓవర్స్, ఈ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఇవాళ 50,000 కోట్లు హైదరాబాద్ వార్షిక ఆదాయం. అంటే ఇదే గ్రోత్ ఇంజన్ దేనికి? తెలంగాణకి. అలా ఇప్పుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్గా చేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఆ పరిశ్రమ. అంటే జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర మనం తీసుకుంటే ప్రతిదానికి ఇతనే కమిటీకి కన్వీనర్. ప్రధాని వాజ్పేయి హయాంలో టాస్క్ ఫోర్స్ వేశాడు, మైక్రో ఇరిగేషన్, దానికి సురేష్ ప్రభు ఈయనే. ఆయన ఏంటి ఆ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. ఇవాళ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ మారిందంటే ఆ డ్రిప్ వల్ల, స్ప్రింక్లర్ వల్ల. దీనికి అప్పుడు వీళ్ళ కమిటీ చేసినటువంటి ఆ సిఫారసులు, ఈ టెలికామ్ అంటారు, సెల్ ఫోన్లు, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి సెల్ ఫోన్ ఈయనే తయారు చేశాడు అంటాడు. అంటే అప్పట్లో ఆ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ దానికి ఈయన ఇచ్చిన సిఫారసులు, దానిలో ఉన్న ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని ఎలా వాళ్ళు ప్రభుత్వ ఆధిపత్యాన్ని తగ్గించి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఎందుకు మన డిజిటల్ కరెన్సీ డిమానిటైజేషన్ మోడీ, దానికి టాస్క్ ఫోర్స్ ఈయన ఇచ్చిన సిఫారసులు. కృష్ణదేవరాయలు మొన్న అదేగా తిట్టింది, దేశం మొత్తం మీద ప్రధాని మోడీ గారు మీరు 10 ఏళ్లలో 104% పెంచారు డిజిటల్ ట్రాన్సాక్షన్, 5 ఏళ్లలో 54% పెంచారు డిజిటల్ ట్రాన్సాక్షన్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 0.03 అన్నాడు. ఏది లిక్కరు 1,00,000 కోట్ల మద్యం అమ్మితే ఫోన్పే, జీపే, డిజిటల్ ట్రాన్సాక్షన్ 400 కోట్లు అండి, 650 కోట్లు, 99,400 కోట్లు క్యాషే. అంటే ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ ప్రతి ఒక్కడు నీకు కామన్ మ్యాన్ పల్లెటూరులో కూడా నువ్వు డిజిటల్ పేమెంట్ చేస్తున్నావంటే దీనికి ఇతను ఇచ్చిన సిఫారసులు. అందుకే ఆయన అనేది ఏది 20 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడు అనేది. ఇప్పుడు 2047 తీసుకున్నాడు, విజన్ 2047. దానికేమంటారు? అప్పుడు దాకా బతుకుంటాడా అంటారు.
విమర్శలు వీళ్ళు ఉమ్, అంటే బతికుంటేనే తీసుకొస్తాడా? ఎవరో తాత ఎవరో ముసలాయన మామిడి విత్తనం ఏదో గింజ నాటుతా ఉంటే, "ఓ అది నీకు పెరిగి మొక్కే పెద్దయి నువ్వు తిందామనా" అని అంటాడంట ఆడెవడో. ఒరేయ్ నాయనా నేను తిందామని కాదురా, నీలాంటి ఆళ్ళు తర్వాత తినటానికి పెడుతున్నాను అంటాడంట. ఇవాళ చంద్రబాబు ఒక బ్రాండ్ అన్నది అదే అనమాట. పెట్టుబడుల ఆకర్షణలో, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎక్కడో దాగేందుకు నిన్న అరవింద్ పనగారియా అన్నాడు. దార్శనికుడు చంద్రబాబు అని. ఇవన్నీ విని, ఇవన్నీ తెలిసి, ఇవన్నీ చదివి వాళ్ళకి కంపరం ముడితే ఉమ్. అదే అన్నది. ఏది రాజపూజ్యం 7 అవమానాలు 3